మహాయుతి కూటమి విజయానికి ఎన్ని కారణాలున్నాయో మహావికాస్ అఘాడీ ఓటమికి కూడా అన్ని రీజన్స్ ఉన్నాయి. బాల్ ఠాక్రే వర్సుడుగా ఉద్ధవ్ ఠాక్రే అస్సలు ప్రభావం చూపించలేకపోయారు. మరాఠా రాజకీయ యోధుడిగా పేరున్న శరద్ పవార్ కూడా వీక్ అయిపోయారు. ఇక కాంగ్రెస్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అసలు మహా అఘాడీ ఎక్కడ ఫెయిల్ అయింది? విక్టిమ్ కార్డు ప్లే చేసినా ఎందుకు విన్ అవ్వలేదు? శరద్ పవార్ చాణక్యం పనిచేయలేదు. ఉద్ధవ్ ఠాక్రే ఎఫెక్ట్ అసలే లేదు. కాంగ్రెస్ ప్రభావం చూపలేదు. మహావికాస్ అఘాడీ సర్కార్ను అప్పుడు ఏక్నాథ్ షిండేతో బీజేపీ కూలిస్తే ఈ ఎన్నికల్లో వాళ్లంతట వాళ్లే కుప్పకూలారు. శివసేన ఎన్సీపీ చీలిక తరువాత మహారాష్ట్రలో జరిగిన తొలి ఎన్నికల్లో ఊహించని రీతిలో విజయం సాధిస్తారనుకుంటే అసలే ఊహించని విధంగా దెబ్బతిన్నారు. ప్రజా తీర్పుతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడిన తమ ప్రభుత్వాన్ని అన్యాయంగా కూల్చేశారని, తమ పార్టీలను చీల్చేశారని ఎంత ప్రచారం చేసినా, ఎన్ని విధాలుగా జనాన్ని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా జనం నమ్మలేదు. వీళ్ళెన్ని చెప్పినా పబ్లిక్ మాత్రం ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు. మహాయుతికే మళ్లీ పట్టం కట్టారు. మెజార్టీ మహారాష్ట్ర ప్రజలు మహావికాస్ అఘాడీని వద్దనుకోవటంపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో విజయం తరువాత బాల్ ఠాక్రే వారసుడిగా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన ఉద్ధవ్ ఠాక్రే ఈసారి అదే బాల్ ఠాక్రే వారసుడిగా అస్సలు ప్రభావం చూపలేకపోయారు. మరాఠా ప్రజలు కూడా ఆయన్ను బాల్ ఠాక్రే వారసుడిగా భావించలేదు. ప్రాణమున్నంత వరకు ఏనాడు కాంగ్రెస్ తో కలవనని చెప్పిన మహానేత బాల్ ఠాక్రే. అలాంటి నాయకుడి వారసుడిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి కోసమే కాంగ్రెస్ తో కలిశారని ప్రచారం చేయటంలో మహాయుతి పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఇది ఉద్ధవ్ ఠాక్రే శివసేనపై ఏ మేరకు ఎఫెక్ట్ చూపిందో ఈ ఫలితాల్ని చూస్తే అర్థమవుతుంది. ఉద్ధవ్ ఠాక్రే అగ్రెసివ్ లీడర్ కాకపోవడంతో ఆయన వర్గం కూడా కొంత వీక్ గానే కనిపించింది. ఓవైపు షిండే నేతృత్వంలోని శివసేన బలపడుతుంటే ఉద్ధవ్ మాత్రం రిలాక్స్ అయ్యారు. బాల్ ఠాక్రే వారసుడిగా పేరు అన్యాయంగా పార్టీని చీల్చారనే సింపతి వర్కౌట్ అవుతుందని బలంగా నమ్మారు. కానీ జనమే ఉద్ధవ్ ఠాక్రేను నమ్మలేదు. అదే ఈ ఎన్నికల్లో శివసేన యూబీటీని భారీ దెబ్బ కొట్టింది. తక్కువ స్థానాలకు పరిమితం చేసింది. ఇక నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మరాఠా రాజకీయ యోధుడిగా పేరొందిన శరద్ పవార్ కూడా బాగా వీక్ అయ్యారు. గత ఎన్నికల్లో పనిచేసిన ఆయన రాజకీయ చాణక్యం ఈసారి అడ్రస్ లేకుండా పోయింది. ఎన్నో ఏళ్లుగా మహారాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తోన్న శరద్ పవార్ పార్టీని ప్రజలు అస్సలే లెక్క చేయలేదు. పైగా ఆయన నీడలో ఎదిగిన అజిత్ పవార్ ఆయన పార్టీనే చీల్చి ఇప్పుడు ఘన విజయాన్నందుకున్నారు. ఎన్సీపీలో శరద్ పవార్ తరువాత పార్టీని స్ట్రాంగ్ గా ఉంచేందుకు, అగ్రెసివ్ గా లీడ్ చేసేందుకు ఎవరూ లేరు. పైగా పెద్ద ఆయన పార్టీ పగ్గాలు కూతురికే అప్పచెప్పారు. ఆవిడనే తన రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. కానీ ఎన్సీపీలోని మిగతా నాయకత్వం దేన్ని అంగీకరించలేదు. అయితే ఇన్నాళ్లు పార్టీని నడిపి దాని మంచి చెడ్డలన్నీ చూసుకున్న అజిత్ పవార్నే శరద్ పవార్ తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారనుకుంటే ఆయన షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లు వెనకుండి పార్టీని నడిపిన అజిత్ పవార్ కూడా ఈసారి ముందుకొచ్చి తనతో వచ్చే నాయకులందరినీ బయటకు లాగేశారు. ఈ ఎన్నికల విజయంతో ఎన్సీపీ అంటే శరద్ పవార్ కాదు, అజిత్ పవార్ అనేలా మారిపోయింది పొలిటికల్ సినారియో. మరోవైపు కాంగ్రెస్ కూడా మహారాష్ట్రలో ప్రభావం చూపలేకపోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ సీట్లు గెలిచి ఉంటే ఇండియా కూటమికి బిగ్ బూస్ట్ వచ్చేది. కానీ మహావికాస్ అఘాడీలో ఉన్న ఏ పార్టీ వైపు మరాఠా ప్రజలు మొగ్గు చూపలేదు. ఆ లెక్కన కాంగ్రెస్ ను జనం పట్టించుకోలేదు. కేవలం హిందుత్వ ఎజెండాతో వెళ్లిన బీజేపీకి, షిండే శివసేనకు మాత్రమే మద్దతుగా నిలిచినట్లు కనిపిస్తోంది. అనేక కారణాలతో పాటు ఈ హిందూ ఎజెండా కూడా బాగానే పనిచేసిందనే విషయం ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. మహాయుతి సాధించిన ఈ ఘన విజయంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ, శరద్ పవార్ ఎన్సీపీ కనుమరుగయ్యే అవకాశాలున్నాయి.
వీళ్ల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఏదో ఒక టైంలో అవతలి క్యాంపులోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఘోర ఓటమి నుంచి ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ కోలుకునేందుకు చాలా టైం పడుతుంది. ఈలోపు వాళ్ల నేతృత్వంలోని పార్టీలకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మరో 5 ఏళ్ల తరువాత వచ్చే ఎన్నికల నాటికి ఉద్ధవ్, శరద్ పవార్ వర్గాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.